పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక మంచి శుభవార్తను తెలియజేయడానికి నేను ఎంతో సంతోషపడుతున్నా. ఎందుకంటే మనం ఇప్పటి వరకు తరచుగా అనేక సమస్యల మీద పరిష్కారాలు చూపినప్పటికీ ఇంకా చాలామందిలో సమస్యలు పరిష్కారం కాక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం, ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి విషయాల్లో సమస్యలకు పరిష్కారం చూపబడలేదు. దీనికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మంచి అవకాశాన్ని, ఇది సువర్ణ అవకాశంగా చెప్పచ్చు. ఎందుకంటే జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, సంబంధిత తహసీల్దార్లు, గ్రామస్థాయి అధికారులు, అదేవిధంగా ఇతర సమస్యలకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ కానీ, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, ఇరిగేషన్కి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, ఏ సమస్యకైనా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందైనా వాటన్నింటినీ పరిష్కరించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఒక సమగ్రమైనటువంటి ఫిర్యాదుల దినోత్సవంగా, అంటే ఒక నియోజకవర్గంలో ఒక నెలలో 4 శుక్రవారాలు, ఇప్పుడు మన పత్తిపాడు నియోజకవర్గంలో రేపు శుక్రవారం, మొదటి శుక్రవారం, అంటే మన పత్తిపాడు నియోజకవర్గంలో పత్తిపాడు మండలంలో తిక్కరెడ్డిపాలెం కళ్యాణ మంటపంలో రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5-6 గంటల వరకు జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు సమక్షంలో వివిధ జిల్లా స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులతో పాటు సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. రేపు శుక్రవారము చేయలేనటువంటి పనులు మళ్ళీ వచ్చే శుక్రవారము దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ రివ్యూ చేసి ఎందుకు పరిష్కారం కాలేదో కూడా అక్కడ రివ్యూ చేయడం అనేటువంటి జరుగుతుంది. అలాగే 4 శుక్రవారాల్లో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అప్పటికీ పరిష్కారం రాలేదంటే దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి రివ్యూ ద్వారా దాన్ని ఎలా తీసుకెళ్లాలో, ఒకవేళ ఇక్కడ సమస్య పరిష్కారం కానప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా రూపొందించడం అనేటువంటి జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఎవ్వరికీ ఎలాంటి సమస్య ఉండకూడదు, సమస్య లేనటువంటి సమాజాన్ని సృష్టించాలి, తయారు చేయాలన్నటువంటి ఒక మంచి ఆలోచన. ఈ ఆలోచనలో మనం అందరూ కూడా భాగస్వామ్యం అవుదాం. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. రేపు శుక్రవారం పత్తిపాడు నియోజకవర్గంలో పత్తిపాడు మండలంలో తిక్కరెడ్డిపాలెం కళ్యాణ మంటపం నందు ఉదయం 9 గంటలకి మీరు మీ సమస్యకి సంబంధించినటువంటి విషయాన్ని ఒక అర్జీ రూపంలో తీసుకొని వచ్చి 9 గంటల నుంచి అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. మీకు రసీదులు ఇవ్వడం జరుగుతుంది, మీకు టైం కూడా చెప్పడం జరుగుతుంది. ఆ టైం లోపల ఆ సమస్య పరిష్కారం కాకపోతే నెక్స్ట్ మీరు రావచ్చు. ఈ విధంగా 4 వారాల్లో మన సమస్యకు పూర్తిగా పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ అప్పటికే కాలేకపోతే దాన్ని ప్రత్యేకమైనటువంటి రివ్యూలో ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, మన ముఖ్యమంత్రి కల్పించిన ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మన సమస్యలకు పరిష్కారం చూపించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీ ఎమ్మెల్యే.